భలే ఉన్నాయి కలర్ఫుల్గా. బాగున్నాయా? ఓయ్ ఓయ్ ఎక్కడికమ్మా బయలుదేరావు? అడవికి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మాత్రం పళ్ళు కోసం మేము అడవికి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే మా అడవిని కానీ చూసేద్దాం. చెట్లలో ఎంత అందంగా ఉందో, చెట్టు అలంకరించినట్టుంది. పండుగే పండుగ. ముద్దలు ఉన్నాయి, లోపల చాలా ఎక్కువ ఉంటుందా? అడవికి అయితే వచ్చేసాం. ఇదే మా అడవి. చూసారుగా, ఇదేనండి అడవి. చిన్న చిట్ట అడవి. ఒకప్పుడు ఇది చాలా పెద్ద అడవి అండి. ఇప్పుడు ఏంటంటే క్రమంగా అడవిని వచ్చేస్తున్నారు. ఇప్పుడు మిగిలింది ఇది మాత్రమే మాకు. ఇప్పుడు ఇందులోనే ఆ పండ్లు అనేటివి పోయి ఎత్తుకుదాము. ఇప్పుడు ఈ 2 బాక్సులకి అయితే మేము పండ్లు కోస్తాం. 2 బాక్సులతో పాటు మా పట్ల ముందు నింపి తర్వాత 2 బాక్సులు. యా, ఇగో నిజమే. కనిపిస్తున్నాయా? అందుతాయా? ఈ ముళ్ళ చెట్టు ఉంది, ఎర్రగా ఉన్నాయి. కృప గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. పెద్ద కాయలు ఉన్నాయి. నువ్వు కోస్తే ఫస్ట్ పండు బోనీ చేసింది. చూడియా, చూస్తే అదిగా. ఇవేనండి ఆ పండ్లు. మీ ప్రాంతంలో ఇలాంటి పండ్లు ఉంటే ఖచ్చితంగా చెప్పండి, తెలియజేయండి. మాకు కూడా తెలిసినట్టు ఉంటుంది. ఒక్క చెట్టు కాయలు నిండిపోతాయ్యా. ఇంతైనా పండ్లు చాలా టేస్టీగానే ఉంటాయి. ఈ ఎన్ని తిన్నా గానీ దాహం వేయదు. నాకు చాలా ఇష్టమైన పండ్లు కలే పండ్లు అంటారు కదా, అవి కూడా పెద్దగా తిన్నది కూడా అంత ఇష్టం. అంత పుల్లగా ఉంటాయి కానీ తీయగా ఉంటాయి, చాలా బాగుంటాయి. నాకు ఎన్ని తిన్నా దాహం వేయదు. అంటే నోరు కొంచెం మందంగా తయారవుతుంది. ఏం పర్వాలే, సంవత్సరానికి ఒక్కసారే కదా. ఈ చెట్టుకాయలు నిండిపోతాయి చూడు. ఈ డబ్బాయి సామెత ఒకటి ఉంది, కలే పండ్లు పండాలి అడవి మీద, నక్కలు పంట పండాలి అనేది ఉంది ఒక సామెత. ఓహో, నక్కలు ఎక్కువ తింటాయి అంటే వీటిని. నువ్వు కనుకోయ్యా, ప్రతి జంతువు తింటుందంటే ఈ పండ్లు. నువ్వు ఆ పొదల కాడికి పోయేటప్పుడు కింద చూసి వెళ్ళాలి. చూడు, కింద చూసి ఆమెను వెళ్తుండాలి. పొదలమ్మడికి పాములు ఉంటాయి. ఈ పండ్లు పాములు కూడా తింటాయి. ఇట్లా కదా తీయగా పైన కలేపళ్ళు కూడా ఉన్నాయి కృప. అవును, ముందు తర్వాత కొత్త పండిపోయినాయి కూడా. పెద్ద కాయలుయా, గంజు పళ్ళు మాత్రం పెద్దగా వచ్చినాయి. ఒకసారి వచ్చినప్పుడు చిన్న కాయలు వచ్చినప్పుడు ఛానల్ స్టార్టింగ్ లో రాసి పేరు కానీ రాసి. రెండోసారి కదా? ఇది రెండోసారి రావటం. మనం రెండోసారి మూడోసారి చాలా సార్లు వచ్చాను. కానీ 20 ఏళ్ళు సబ్స్ ఉండేటప్పుడు ఒకసారి మళ్ళా ఈ వీడియో చేస్తున్నామండి. ఇలాంటిది ఇప్పుడు 1,37,000 సబ్స్ ఉండేటప్పుడు మళ్ళీ చేస్తున్నాం. గ్రేట్ కదా. గుత్తులు గుత్తులు ఉన్నాయి కృప. ఆ చెట్టుకాయలు సరిపోతాయి ఒక డబ్బాయికే. ముగ్గులేసి తుఫాన్ అని చెప్తున్నారు. వచ్చిందనుకో మళ్ళీ వాన పడుతుంది. కొంత టేస్ట్ ఉండవు. టేస్ట్ కాదు, మొత్తం రాలిపోతాయి. మొత్తం కాయలనే రాలిపోతాయి. ఒకవేళ ఉన్న కాయలు కూడా సప్పగా ఉంటాయి, అంత బాగుండవు. టయానికి వచ్చావయ్యా మనం మాత్రమా? ఎట్లా చూసావయ్యా నువ్వా? తెలుసు కదా, సీజన్ కదా.
సీజన్లో రావాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. పాల పళ్ళు కూడా రావాలి. పాల పళ్ళు అన్నీ ఉంటాయి, ఏదో చెప్పలేం ఏ టైంలో కాస్తాయో. కలేపళ్ళు కలేపళ్ళు ఇక్కడ కూడా ఉన్నాయో. పోయి మానుంటాయి, పిల్లలు తింటారు. వేసి అయితే కూడా వేస్తాను. పచ్చి పోయి బాగు పచ్చి కొయ్యను పండి. ఇవ్వండి కలేపళ్ళు. కలికిపళ్ళు, కలేపళ్ళు కొన్ని పుచ్చున్నాయి చూడు. పుచ్చులు ఉన్నాయి బాగలేవి. ఇగో ఇవ్వలే ఉన్నాయి చూడు. ఇగో కోసేసి డబ్బులు. కలేపండ్లు పండిపోయి వేసేద్దాం, పిల్లలు తింటారు. టైం లేదు మనకు, వాన వచ్చేది. మళ్ళీ ఇగో గాలి తోలుతా నల్లకాయ కలేపలు. నేను చూడా ఎన్ని కోసాను. నీవెంద పోటీ పెట్టుకున్నాను. మరి గిన్నె కాయలు కొయ్యాలనే నేను సగం కడుపుకేసేస్తాను. మా నాన్న గుర్తొస్తుంటాడు నాకు. ఇట్లాంటి చిన్న టిఫిన్ ఒకటి తెచ్చి కొయ్యి నువ్వు అని చెప్పి మా నాన్న పెద్ద బుట్ట తీసుకున్నాడు. అందరూ కోస్తూ ఉంటే నేను మాత్రం కోసిన కాయలా నోట్లో తిని ఏదే అసలు ఇట్లాగా ఇన్ని కాయలే కోసి పెట్టున్నా. ఏం చేస్తామో ఇక్కడ బుడిది, ఇక్కడ కాయలు ఉన్నాయో. బూడి పళ్ళు కలెక్టర్లు బాగున్నాయి. చిన్నోడికి ఇష్టం కలెక్టర్లు. కొయ్యి చిన్నోడు జాను తింటారు బాగా. బూడిది కాయలు కానీ ఉన్నాయి ఇక్కడ. ఈరోజు మేకలు లాగేయమన్నా. ఈ బూడిద పళ్ళు ఏ కూడా దీంట్లో కొంచెం కారుగా ఉంటుంది. ఈ బూడిద పళ్ళు అంటాం మేము. ఇవన్నీ తినేటేనండి. అన్నీ తినకూడదు, మనకి తెలిసిన వారికి మాత్రమే తినాలి. తింటే దీనికి ఇత్తనం మూసేయాలి, పై తొక్కు మాత్రం తినాలి. అన్నిటికీ ఒక కలేపళ్ళు తప్ప. కలేపండ్లకి ఏంటంటే ఇత్తనం తోట తినచ్చు. ఈ గంజి పళ్ళకు కూడా అంతే కదా. అట్లాగే పాల పళ్ళు వచ్చుంటాయి చూడియా. పాల పళ్ళు ఇక్కడ అద్భుతం. అంటే ఇప్పుడు మా ఆయన దారిని వెళ్ళాడండి. మా ఆయనకి కన్నీ నువ్వు చూడలేదు కదా. మా ఆయన వెనకనే వచ్చాను నేను. కళ్ళన్నీ చెట్టు బాగులే ఉన్నాయా చూసుకోవాలి. కానీ కాయలన్నీ బాగానే ఉన్నాయి. ద్రాక్షాలు ఉన్నట్టున్నాయి. ఆడ కూడా ఉన్నాయి, రెండు ఉన్నాయా? ఈ చెట్టుకి ఎక్కువగా ఉన్నాయా? ఈ చెట్టు ఎవరు కంట్లో పడలా. మేకలు చూస్తుంటే తినేసి ఉన్నట్టు. మేకలే కాదు, మేకలు తోలుకొచ్చిన కానీ తినేస్తల్లా. చాలా ఎక్కువగా ఉండే. ఏంది మేకలా తింటా పండ్లా? మేకలే కాదు, నువ్వు కూడా బాగానే తింటున్నావు. ఇంకేడా డబ్బా నిండేదా?
డబ్బాకి ఒక కాయ పోతుంది, మిగతా ఎన్ని నోట్లోకి వెళ్తున్నాయి. చూడా నేను ఎన్ని కోస్తానా, ఇంకొక 2 కోస్తే డబ్బా నిండిపోద్ది. నీ చూపియా. తిను తిను తిను, ఇబ్బంది లేదు. అంతే కానీ పోయి ఏమవుతుంది. ఉందాడా అమ్మా తిందనుకున్నానయా, తింటుంది. సరే అయితే కమ్మంగా తింటుంటాయి. విత్తనాలు వస్తున్నాయి, విత్తనాలు కూడా విత్తనాలు కూడా తినేస్తున్నాయి. అయిపోయింది. ఆకులు అయితే తిందు, కాయలు మాత్రమే తింటుంది. వేసేసింది అప్పుడే పుష్టిగా. చూసుకోలే నేను పోస్తాను. పెట్టి కాయాలి, ఎండ కాస్తే కాయలు చాలా టేస్ట్గా ఉంటాయి, తీయగా ఉంటాయి, చక్కెర కలిపినలాగా. కొంచెం చినుకులు పడ్డా కూడా టేస్ట్ పోతాయి కాయలు. చాలా ఉన్నాయా ఫ్రెండ్స్. నేనైతే కోసేస్తానండి. కృప నువ్వు కోసావా? ఏది ఇదిగో దీన్ని తీసుకో, అది కోస్తా. కొంచెం వెళ్తుంది, అవి కూడా కోసేసి. ఊటికాయలు ఎందుకు వేస్తాను? ఆ పచ్చి అయ్యి అది సగం ఉంది, కడుపు ఫుల్ అయింది. టేపులు కూడా వచ్చేసాయి అనుకున్నా. అంటే అర్థం చేసుకో, అవి తినకుండా ఉంటే ఆ డబ్బా నిండిపోయేది. తినాలి, తినడానికే కదా వచ్చింది. పిల్లలకు చాలు. ఇప్పుడు పిల్లలకి ఎత్తుకోబడి వాళ్ళు తింటారు, మిగిలినట్టే మన ఇంటి దగ్గరికి వెళ్తే తినలేము, ఎందుకంటే ఇక్కడే తినేస్తాం కాబట్టి. ఇట్రా అల్లడికరా, పెద్ద పెద్ద పండ్లు ఉన్నాయి. యా మేకలండి, మేకలు కూడా మస్తు తింటున్నాయి ఈ పండ్లని. మేము కూడా ఈరోజు మేకలు అయిపోయాం. మనం కూడా ఒక చిన్న మేకలు తెచ్చుకుందాం కృపా. చూడడానికి బాగుండే. ఒరేయ్ ఇటు చూద్దరు ఎంతలా ఉందో కలిక్కాయలు. అవి డబ్బులు బాగున్నాయి. ఇదిగో ఇక్కడ కూడా ఇప్పటికా పండ్లు కూడా బాగున్నాయి. ఆడలు దాగం వేసిందా? నాకు కూడా దాగం వేస్తుంది, కానీ వెళ్దాం. ఇంకా కొద్దిగా ఉందండి. ఈ కొరవ కోసేస్తే వెళ్ళిపోతాం బయలుదేరి. ఇందా భలే ఉన్నాయి, కలర్ఫుల్గా బాగున్నాయా. కాయలతో డబ్బాలు నిండా కోసేసాము. ఇక ఇంటికి తీసుకెళ్ళి మా పిల్లలకు చూపిస్తాం. మా పిల్లలు ఎలా ఫీల్ అవుతారో చూసేద్దాం. ప్రణవ్, మేము ఒక కొత్త పండ్లు తెచ్చున్నాం. చూసా పండ్లు తెచ్చున్నాం. అయ్యగా ఇంటికి అమ్మెత్తుకపోయింది. వా ఇంటికైతే వచ్చేసామండి. ఈ కాయలు అక్కడ, ఈ కాయలు అక్కడ. ఏ జాను ఆడికి రారా, ఆడ చూడు ఎంత పెద్దయో. కలిక్కాయలు కూడా ఉన్నాయి ఆడ. అవన్నీ నల్లగా ఉండేటివన్నీ కలిక్కాయలే. అవి పోయి బాకలే ఈ వారికి పోయి. మన ఇంటికి వెళ్ళదు.
తీసుకొచ్చాను తీసుకో. ఒక డబ్బా అయ్యింది వచ్చేసి చిన్నదా చిన్నగా అనుకున్నాను తింటాను ఇదేంట్రా గొంజపడరా తీయగా ఉంటుంది బాగుంటుందా విత్తనం తినకూడదు, విత్తనం తినకూడదు, విత్తనం ఊసేయాలి. ఈ కాయలు విత్తనాలు తినొచ్చు, ఈ కాయలు విత్తనాలు తినకూడదు, చేదుగా ఉంటాయి. చేదుగా ఉంటాయి. తిను పై తక్కువ వరకే తిని లోపల విత్తనాలు ఊసేసింది. అప్పుడు ఇలాంటి మన ఇంటికాడ డీసు దాంతో పేరు రాసేమ్మా. బన్నీ దానికి పుట్టానికి కొన్ని అని తింటాడు. ఇక అంగడే నుంచి సరుకులు తెచ్చింది అంగట్లోకి. ఏందంట మీ తాతోళ్ళు ఉన్నప్పుడు వెళ్ళిపోయినప్పుడు ఆ అన్నం నీళ్లు ఎప్పుడు ఎండిపోయేది అడుగు అది జనాలల్లా గెలిచిపంటే ప్రతి రోజు పోయేది చీకటి పొలాలు కోసుకునేది వాటిని ఎండబెట్టేది మళ్ళీ మార్కెట్ అమ్ముకునేది ఏదన్నమాట. అయితే అప్పుడు భలే ఉండేది. ఇప్పుడు అడుగు ప్లాట్లు చేసి జామాల కర్రలు వేసేసి తక్కువ ఇప్పుడు ఏందా కాయలు పెద్ద కాయలు ఉండేది. ఎక్కువ తిన్నా కానీ జ్వరాలు వస్తాయి అంటే జ్వరాలు వచ్చాయి వర్షాన్ని తడిస్తేనే. అయితే మంచి దాంట్లో కూడా విటమిన్స్ ఉన్నాయి దాంట్లో. కానీ సంవత్సరానికి ఒకసారి కాబట్టి తినాలి. అయితే కొన్ని రోగాలు మన ఒంట్లో మనకు తెలియకుండా ఉన్నట్టు కూడా పోతాయి అన్నమాట. నేరేడు గోళ్ళు లేకపోతాయో అంటే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.